తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలు. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరమో. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట మరి జ్ఞాని అయిన సొలొమోను తాను రాసిన 1000 సామెతల్లో భాగంగా మరి ఈ మాట కూడా ఆయన చెప్పాడు. ఇక్కడ ప్రశ్నకి ఏంటంటే, ఆయనకి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆలోచన చెప్పేవారు మన దగ్గర లేకపోతే ఏమవుతుంది? ఎందుకంటే యేసుప్రభువారు కూడా ఈ లోకానికి రావటానికి గల ముఖ్యోద్దేశము కూడా అదే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి బిరుదులు ఇవ్వబడినవి. యేసుప్రభువారికి ఆపాదించబడిన బిరుదుల్లో భాగంగా రావటానికి, యేసుప్రభు ఈ లోకానికి రావటానికి ముందే దాదాపు 600 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడైతే కనుక చెప్పిన మాటలో ఒక భాగం ఆయన ఆలోచనకర్త. అంటే యేసుప్రభు ఒక ఆలోచనకర్తగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనుకుంటే, ఆలోచన చెప్పేవారు లేకపోవడం చేతనే ఆ బాధ్యతను ఆయన తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక శిశువుగా నీ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక కుమారుడిగా ఎందుకు వచ్చాడు? నీ భారాన్ని మోయటానికి ఎందుకు వచ్చాడు అనుకుంటే, అవి మోసేవాడు ఎవరు లేరనే కదా. ఈరోజు కుమారులు లేరనే అదే నేను కనుక్కున్నానని అనకండి. నిజంగా కుమారుడుగా నీ బాధ్యతను మోసే కుమారులు ఉన్నారా? అందుకని యేసుప్రభు ఆ బాధ్యతను మోయటానికే కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఆలోచన చెప్పేవాళ్ళు మనకి లేరు. ఈరోజు కనుక ఆలోచన చెప్పేవాళ్ళు కనుక మనకు ఉన్నట్టయితే మన ఉద్దేశంలో అవైతే కనుక దృఢపరచబడతాయి, సఫలమవుతాయి కదా. ఆలోచన చెప్పేవాళ్ళు. అందుకని దుష్టుల ఆలోచన నీ ఉద్దేశాన్ని సఫలపరచదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటాడు. మరి ఎలా ఏం చేయాలనుకున్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడ్డదే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను చేయునదంతయు సఫలమవుతుంది. నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలనుకుంటే ముందు ఎవరి ఆలోచన బట్టి వెళితే బాగుంటుందో చూసుకోండి. మీరు చేసేదంతా సఫలమవుతుంది. మీరు చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు లోకంలో అయితే కనుక మనకున్న ఆ దశలను బట్టి ఆలోచిస్తే మీరు ఎప్పుడైనా కావచ్చు. మీరు ఏది ఆలోచించినా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సఫలం కావాలి అనుకుంటే ఎవరి తోడు ఉండాలి? ఎవరి ఆలోచనను బట్టి మీరు వెళుతున్నారో చూసుకోండి. చాలామంది అయితే కనుక దుష్టుల ఆలోచన, నీకు ఆలోచన చెప్పి నీకు మేలు చేస్తున్నట్టుగా నటిస్తాడు. దుష్టునుకున్న టెక్నిక్ అదే. అపవాది యొక్క ఆలోచన, సర్పం యొక్క ఆలోచన ఎలా ఉందనుకున్నప్పుడు హవ్వమ్మ గారికి మేలు చేస్తున్నట్టుగా అక్కడైతే కనుక కలరింగ్ ఇచ్చాడు వారు. చూసే వాళ్ళకైతే కనుక నిజంగా నా మేలు కోరే చెప్తున్నాడు కదా అనుకున్నారే తప్ప అందులో ఉన్న అంతర్భావాన్ని అయితే కనుక గ్రహించడం కష్టమైపోతుంది. వారు నోటుతో మాట్లాడుతూ నొసరుతో విక్రించే జనాంగం మధ్యన మనం ఉన్నాం. ఈరోజు చుట్టూ ఉన్న సమాజం అంతా ఎవరిని నమ్మటానికి లేదు. వాళ్ళు మన కోసం ఏదో ఆతృతతో, ప్రేమతో, ఏదో మనం ఏదైతే కనుక శ్రద్ధతో ఏదో చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు. అదంతా ఒట్టి అబద్ధం. అదంతా ఒట్టి అబద్ధం. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనకేదో మేలు చేసినట్టుంది, కానీ వాళ్ళ పలుకుల్లో మాత్రం అది ఫెయిల్ అవ్వాలి. ఏదో విధంగా నువ్వైతే కనుక ఓడిపోవాలి. ఎందుకంటే శత్రువుగా డైరెక్ట్గా నీ దగ్గర రాడు. మిత్రుని రూపంలో వచ్చి నీకైతే శత్రువుగా మాట్లాడతాడు. వారు చెప్పే మాట అయితే కనుక అదే. సో ఒకరు కాకుండా రెండో ఒకరు ఉండాలి కదా. ఆలోచనకర్తలు అనేకులు ఉండటం వలన నీ ఉద్దేశం నెరవేరుతుంది. నువ్వు ఆలోచించుకోవచ్చు డిఫరెంట్ వేస్లో అయితే కనుక, ఇది అవునా కాదా, ఎలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, ఈ పనిని చక్కబెట్టాలనుకుంటే కనుక మనం ఎవరిని తోడ్పాటుని అందిస్తే అడిగితే బాగుంటుంది, మనం ఏ విధంగా దాన్ని ప్రారంభిస్తే, ఏ విధంగా దాన్ని కొనసాగిస్తే, ప్రతిదానికి 1-4 సార్లు అయితే కనుక ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తొందరపాటుతో కనుక మనం అనుకుంటే పక్కన్న వాళ్ళు అయితే కనుక ఉంది మాగదులు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఎలా పోయినా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి కావాల్సింది బహుమతి. నువ్వు అనిన దానికి వాళ్ళు వెనకాల చప్పట్లు కొట్టేస్తే చాలా సందర్భాలు అవసరత తీరిపోతుందన్న ఉద్దేశంతో నువ్వు ఏదైనా తప్పు పని చేద్దాం అనుకున్నా వెంటనే సమ్మతించే వాళ్ళు ఎక్కువైపోతారు. రాజైన ఆహాబు దగ్గరికి వచ్చినప్పుడు అతనికి దాదాపు 400 మంది ఆలోచనకర్తలు ఉన్నారట. ఈ 400 మంది ఆలోచనకర్తల దగ్గరికి వచ్చినప్పుడు ఆహాబు చేయకుండా పనిచేయడానికి వెళ్తున్నాడు. నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా ఉన్న రోజుల్లో యుద్ధం చేయాలని కోరిక అతనికి కలిగింది.
యుద్ధం అంటే ప్రాణ నష్టం, యుద్ధం అంటే ఆస్తి నష్టం, యుద్ధం అంటే కనుక కల్లోలం కదా. అమాయకులు అయితే కనుక దానివల్ల చనిపోతారు. ఈ రక్తం ఏరులే పారుతుంది. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన అంటే కనుక ఆవుకి ఇది అంటారు కదా, వాడి మెదడులో అయితే కనుక దురాత్మ ప్రవేశించింది కదా అన్నట్టు అయిపోయింది. నవ్వుతూ ఉన్న సమయంలో చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు, నిజమైన ఆలోచనకర్త అనుకున్నప్పుడు ఎందుకు సుఖంగా ఉన్న ప్రాణాన్ని ఎందుకు తొక్కు పెట్టుకున్నారు? ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి పనికిమాల ఆలోచనలు మీకెందుకు? మీ వల్ల మీ కుటుంబం ఇబ్బంది పడుతుంది కదా, నువ్వు చేసే పనిని బట్టి నీ భర్తకి రిస్క్ అవుతుంది కదా. చాలామంది డేంజరస్గా మాట్లాడతారండి. వాళ్ళు చేసే పనులన్నీ కూడా డేంజరస్ యాక్ట్స్లా ఉంటాయి. ఒకరికి కాదు, వాళ్ళు చేసే పని వల్ల చాలామంది ఇబ్బంది పడిపోతారు. సరదా, కొంతమందికి అయితే కనుక సరదాగా ఉంటుంది. మన వైజాగ్లో అయితే కనుక బోట్లు తగలబడిపోయి దాదాపు 50 కోట్ల రూపాయల వరకు నష్టమంట. ఆడ చేసిన పని ఏంటంటే కనుక వాళ్ళు సరదాగా మందు కొట్టడానికి వెళ్ళి, ఈ తాగుడు కోసం వెళ్ళి తాగేసి అక్కడ ఏదో సిగరెట్ వెలిగిస్తే కనుక మంట వస్తే ఏం చేయలేదు తెలియక తీసుకెళ్ళి దాన్ని అయితే కనుక పక్కన దాంట్లో ఇసిరేసారట. అది చివరికి అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తగలబెట్టేస్తుంది. చాలామంది భుక్తిపోయింది. ఏదో ప్రభుత్వం వల్ల ఆదుకుంది కనుక లక్కీగాలు బయటపడిపోయారు, కానీ లేకపోతే ఆ జీవితాలనే నాశనం అయిపోయినట్టేగా. ఆ సమయంలో ఎవరెవరో దెబ్బలు తినకుండా వాళ్ళు తినేశారండి. తప్పు చేయని వారు కూడా చివరికి అనుమానంతో అయితే కనుక వారిని కూడా చితకొట్టేశారు. ఇది ఎవడో చేసిన తప్పు, వాడికి అది సరదా. సమయంలో వారించేవారు ఎవరు లేరండి. తప్పు ఇది చెయ్యొద్దని చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రావట్లా. ఈరోజు మన కళ్ళ ముందు ఉదయం లేచింది మొదలుకు రాత్రి పడుకునేంత వరకు ప్రతి విషయంలో కూడా ఎంతోమంది అయితే కనుక ఈరోజు అయితే ఎరాటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. అందరూ కూడా తప్పు త్రోవలో వెళ్ళేవాడు మన ముందు కళ్ళ ముందు కనపడుతున్నారు. ఏదోదో చేసేస్తూ ఉంటారు. అక్కడికి వాళ్ళు చేసే పని వల్ల అయితే కనుక ఎంతో ప్రమాదం, తోటి వారికి ఎంతో హాని నష్టం కలిగే పరిస్థితి వస్తుంది. వద్దు అని చెప్పే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే కనుక వీళ్ళకే తెలియదు. వాడు ఎవరినైనా ఒక పని చేస్తున్నప్పుడు అలా కాదు ఇలా చేయమని చెప్పాలనుకుంటే ముందు చెప్పేవాడికి తెలియాలి. వీళ్ళకి లేక ఏదో గుడ్డివాడు అన్నట్టుగా ఇద్దరు దొందులేగా ఎవరికి ఈరోజు సరైన ఆలోచన లేదండి. ఒక పనిని ఏ విధంగా సాకారం చేయాలో చాలా మందికి తెలియట్లేదు. సొలొమోను అదే చెప్తున్నాడు, ఒక ఆలోచనకర్త. యోబు గారు కూడా అడుగుతున్నాడు, ఇలాంటి పరిస్థితిలో నాకు ఒక ఆలోచనకర్త ఉంటే, నన్ను ఈ విధంగా మాట్లాడమనో ఈ విధంగా చేయమని చెప్పేవాడు ఉంటే ఎంత బాగుంటుంది. యోబు గారి కష్టకాలం వచ్చినప్పటికీ కనుక ఎవరైనా నా పక్కన నుంచుని నేను చేసే పనిని బట్టి తొందరపడుతూ నోరు జారిపోతున్నానేమో, నాకున్న కష్టాన్ని బట్టో లేదా మరొక ఆందోళన బట్టో నేను తెలియకుండా తొందరపడి ఏదేదో చేసేస్తున్నట్టున్నాను. ఈ సమయంలో నన్ను పక్కన నుంచి నన్ను ధైర్యపరిచి సరైన మార్గంలో నన్ను అయితే నడిపించేవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా అంటాడు ఆయన. ఈరోజు మనము కూడా అంతే. కొన్ని సందర్భాల్లో టెన్షన్ పెరిగిపోయినప్పుడు, ఫ్రస్ట్రేషన్తో మనం ఉన్నప్పుడు, ఆ ఉక్రోషంతోనో ఆక్రోషంతో మనం ఉన్నప్పుడు తెలియకుండా మనం చేసే పనులు చాలా డేంజరస్గా ఉంటాయి. ఒక పశువులేగా మృగంలో మారిపోతాం. ఆ టైంలో ఎవరు చెప్పినా వినం, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ సమయంలో ఎదుటి వారిని కొడుతున్నామా తిడుతున్నామా లేదా మళ్ళీ మనమే గాయపరుచుకున్నామా కూడా తెలియదు. ఎందుకంటే ఆ తొందరపాటు ఆ విధంగా వస్తున్నాడు. కానీ ఆ తొందరపాటుకి వెళ్ళే పరిస్థితి కాకుండా నిదానంగా ఆలోచించు. చక్కగా నీకు మార్గోపదేశం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? అందుకని యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. తొందరపడకు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే కంగారు పడితే ఎట్లా? నీకేదైనా కీడన్న ఆలోచన జరిగితే వెంటనే తొందరపడి తోషడి చేసేకు. ఆ సమయంలో నిదానించి ఆలోచించాలి కదా. ఈరోజు మీకైనా కానీ నేనైనా కానీ నేర్చుకున్నది ఒకటే, దేవుని వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. ఆపత్తు కలిగినప్పుడే ఒక్కసారి నిదానించు. ముందు భారాన్ని దేవునికి అప్పగించు. దేవుని వైపు చూడు. ప్రభా, జరిగింది నా పొరపాటు వలన లేదా నా తొందరపాటు వలన, లేదా జరగాలని నువ్వు నిర్ణయించావా? ఇందులో ఏది కరెక్టు? నా తప్పున్నదా లేకపోతే కనుక లోకంలో మరొకరు తప్పు చేస్తే నా మీద తోసారా? ఏది ప్రభా? ఇలా జరగటానికి గల కారణం ఏంటి? సహాయం చేయి. ముందు దేవుని వైపు కనుక నిలబడినట్లయితే, ఆయన వైపు చూసినట్లయితే కనుక పరిస్థితి మొక్కలా ఉంటుంది. అలా కాకుండా తొందరపడిపోకూడదు కదా. ఆలోచన లేకుండా చేస్తే కనుక ఏమవుతుంది? నువ్వు దుఃఖపడతావు. తొందరపడిపోయి ఆలోచన లేకుండా పనిచేశారనుకోండి, ఏమవుతుంది? అది తీవ్రమైన నష్టానికి కష్టానికి హేతు అవుతుంది. అది రెండో మాట దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అక్కడ సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఆఖరి మాట రెండో వచనంలో అయితే కనుక ఆఖరి మాట చెప్తున్నాడు, సమయోచితంగా పలకాలి. సిచ్యుయేషన్ ఏంటి తెలుసా? అక్కడ కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉందో తెలుసా? అన్నిటికీ ఒకటే మందు కాదండి. ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే పుస్తకంలో ఆన్సర్ చూసి చేసేకేయండి. ఎందుకంటే కనుక అక్కడ ఉన్నది అన్నిటినీ అయితే కనుక అక్కడ సిచ్యుయేషన్స్ అన్ని చూడాలి. ఏదో పలానా చోట జరిగింది కనుక నేను కూడా ఇక్కడ చేస్తానని కాదండి. అలా ఉండదు. ఎప్పుడు కూడా అక్కడ డైనమిక్గా ఉండాలి. ఆ రోజున్న స్థితిగతులు బట్టి సందర్భోచితంగా. అందుకనే అక్షరము మనిషిని చంపుతుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది అంటాడు. అంటే ఆ సమయానికి మీరు ఆత్మీయంగా ఆలోచించండి. పుస్తకంలో రాసిన ప్రతి ఆన్సర్ అక్కడ వర్కౌట్ అవుదండి. న్యాయస్థానాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా లా పుస్తకాలు ఏదైతే రాశారో ఉన్నదన్నట్టుగా చెప్పేయకూడదు. అందుకని ఆలోచించడం కోసమే జడ్జి గారు వాదోపవాదాలు వింటారు.
ఇది ఏ పరిస్థితిలో జరిగింది, ఎందుకు జరిగింది, ఎలాంటి పరిస్థితులు అయితే నేరం అయితే కనుక అక్కడైతే నెరవేరటానికి అవకాశం వచ్చింది, ఇవన్నీ కూడా అన్ని పరిగణలోకి తీసుకోవాలని, తొందరపడకూడదు. అందుకే అక్కడ అంటున్న మాట ఎలా ఉందో చూడండి. అక్కడ సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము కలుగును. సందర్భోచితంగా అవసరానికి తగినట్టుగా ఎవరైతే కనుక సమాధానం చెప్తారో దానివల్ల ఏం కలుగుతుందంట, సంతోషం వస్తుంది. నిజంగా సమయానికి మంచి మాట చెప్పారండి అంటారు. సమయానికి మంచి మాట చెప్పారంటే నిజంగానే ఈ మాట అయితే కనుక ఎంత బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది, సమస్య తీరిపోద్ది, ముందు ఇక్కడ ఉన్న కలహం పోతుంది. ఏదైతే కనుక ప్రస్తుతం దురదృష్టకరమైన వాతావరణంలో మనం ఉన్నామో, దుఃఖముతో బాధతో ఉన్నామో, ఇది మంచి ఓదార్పు ఇచ్చే మాట కదా. సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం, మ్యాటర్ తెలియకుండా, కాంటెక్స్ట్ తెలియకుండా తొందరపడి నోరుంది కదని ఏదో ఒకటి మాట్లాడిస్తే కాదండి. ఆలోచనకర్త ఎప్పుడు కూడా అలా ఉండడం. ఆలోచనకర్త ఎప్పుడు కూడా అయితే కనుక ఒక్కసారిగా 10 విషయాల గురించి అయితే కనుక మననం చేసుకుంటాడు. ఏదైనా ఒక పని చేస్తే కనుక దానివల్ల వచ్చే ఫలితమే కాదు, దానివల్ల వచ్చి కొన్ని దుష్ఫలితాలను కూడా ఆలోచించాలి. సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా. ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక రోగం తగ్గుద్ది అనకండి, అది కొత్త రోగం తీసుకొచ్చిద్దని మీకు తెలియదు. మీకున్న రోగం పోయింది అంతే, కానీ మీకున్న రోగం కాదు అదేం చేస్తుందో తెలుసా, లోపలికి వెళ్ళి వేరే కొత్త రోగాన్ని వస్తుందండి. కొంతమంది ఈ మందులు వాడేవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు రోగిష్ఠులుగానే ఉంటారు. రీజన్ ఏంటంటే ఒకదానికి మందు వేస్తే కనుక మరొకటి వస్తూ ఉంటుంది. అందుకని దుష్ఫలితం లేకుండా ఏం చేయాలి, నువ్వు అనుకున్నది జరగటం ఓకే, దాని గురించి ఎవరు బాధపడరు, కానీ అదే సమయంలో అయితే ఇంకా దుష్ఫలితం రాకుండా ఉంటే ఏం చేయాలి. ఆ దుష్ఫలితం నీవు నీ తలుపు తట్టకూడదు, లేకపోతే నీ దగ్గరికి వచ్చేస్తే నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే ఏం చేయాలి. ఇక్కడైతే కనుక ఆ మాట అన్నట్టు చూడండి, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం కలుగును. ఎలా అనుకున్నప్పుడు సమయోచితమైన మాట, సమయోచితమైన మాట ఎంత మనోహరం, అప్రాప్రియేట్గా ఉండాలి, టైమ్లీగా ఉండాలి. అక్కడ సమయం అయితే కనుక ఏం చూసుకోండి, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు, మనం చెప్పే మాట వాళ్ళకైతే కనుక అనువుగానే ఉందా, దాన్ని వారు నెరవేర్చగలరా, దాన్ని అయితే కనుక సమర్థించుకునే శక్తి వాళ్ళకున్నదా, దాని ఖర్చు భరించుకునే శక్తి వాళ్ళకున్నదా, అది చేయగలిగినంత సామర్థ్యం వాళ్ళకుందా. వెనక ముందు చూడకుండా నోటుకు వచ్చిన ఆలోచన చెప్పడం కాదండి, వీటన్నిటినీ పరిగణనలో తీసుకుని చెప్పాల్సిన మాట, సమయోచితమైన మాట. కొంచెం ముందు జరిగితే అదే సామెతల గ్రంథంలో అయితే కనుక ఆయన అన్న మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడు. అదే సొలొమోను ఒక మాట చెప్పాడు, ఏమని, సమయోచితమైన మాట 25వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఒక మాటకి ఎంత విలువిస్తుందంటే కనుక వెండి బంగారములతో సమానం. సందర్భోచితంగా పలకాలి, సమయోచితంగా పలకాలి, ఇది అప్రాప్రియేట్గా, ఈ టైంకి ఇది కరెక్ట్, ఈ వ్యక్తులకి అయితే కనుక ఇది సరిపోతుంది, లేకపోతే ఈ పరిస్థితి తగినట్టుగా ఉన్నది కదా అనుకునేటట్టు ఉండాలి. వెనక ముందు చూడకుండా ఏదో ఒకటి నోటుకొచ్చేట్టు వాగేయటం కాదండి, పరిస్థితిని బట్టి. దురదృష్టవశాత్తు ఈరోజు సరైన జ్ఞానం లేకపోయినప్పుడు కూడా మనుషులు ఏదో తమకేదో తెలిసిందని చెప్పడం కోసం, మేమంతా జ్ఞానులమని చెప్పుకోవడం కోసం అయితే కనుక నోటుకొచ్చింది వాగుతూ ఉంటారు. వీళ్ళు ఏదో చెప్తే కనుక అది నమ్మిన వాళ్ళు చేసే పనిని బట్టి ప్రాణాల మీదకి వస్తుంది. ఆహాబు దగ్గరకు వచ్చినప్పుడు జరగబోయే పరిణామాలను అయితే కనుక ఆనాటి ఆహాబు యొక్క ప్రవక్తలు గుర్తించలేకపోయారు. మా రాజుగారు అడిగారు, గందిమాగదులుగా మేమున్నాం కాబట్టి మేము భజన చేయటమే ముఖ్యమైన ఉద్దేశంతో రాజు యుద్ధానికి వెళతానంటే కనుక వెళ్ళని తోలేశారట. నీకే లోటు లేదు, నీదే జయీభవ విజయీభవ అన్నారట. రాజుల దగ్గర ఉన్న వాళ్ళు ఎలాగే మాట్లాడుతూ ఉంటారండి. ఆ రాజు చేసే పనిని బట్టి ఇది మనకు అవసరమా, ఈ యుద్ధం అవసరమా, ప్రస్తుతం వాళ్ళతో మనకి కలహం అవసరమా అని ఎవరు కూడా వారించే వాళ్ళు ఉండరండి. ఇదిగా రాజుగారు అన్నారనుకుంటే కనుక అది శాసనం, అదే శివగామి టైపు కదా, నా మాటే శాసనం అనుకునేటప్పుడు వెళ్ళిపోతారు. కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళు కూడా మోనార్కులు ఉంటారండి, ఇక నేను ఎవరు చెప్పినా వినను, నేను తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడిపోతాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల కలిగే దుష్ఫలితాల గురించి వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. వెనకాల ఎవరు ఉండి మంచి ఆలోచనకు అర్థం ఉండి వాళ్ళు చేసే తప్పు పనిని వారించే వాళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు. అది నివారించడం ఎవరి వల్ల కాలేకపోతుంది. రాబోయే ప్రమాదాన్ని ఎవరు ఊహించలేకపోతున్నారు. వాళ్ళైతే కనుక అన్నారట. కానీ అక్కడున్న యెహోషాపాతు చెప్పిన మాటలను బట్టి ఆ సమయంలో ప్రవక్త అనుకున్న ఈయనైతే వచ్చాడు, మీకాయా ప్రవక్తని పిలిపించారు. ఇగో రాజుగారు అయితే కనుక యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఇదిగో వీళ్ళందరూ కూడా సమర్థిస్తున్నారు, ఈ 400 మంది, నీవేమంటావు, నువ్వేం చెప్తావని. ఆలోచన చెప్పడానికి మనిషిగా నేనేవాడిని, నాకు అంత ఆలోచన ఉంటుందా, నీ మనసులో ఏముందో నాకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు చేయబోయే పని యొక్క ఫలితం ఒక మనిషికి అర్థమవుతుందా, భవిష్యత్తును గురించి ఆలోచించేంత శక్తి మనిషికి ఉండదు కదా. ఏదైనా చెప్పాలనుకుంటే కనుక అది దేవుడు చెప్పాలి. ఏదైనా ఒక పని కనుక మనం మొదలుపెట్టి చేస్తాను అనుకుంటే అది సత్ఫలం ఇస్తుందా దుష్ఫలితాన్ని ఇస్తుందా అన్న సంగతి దేవుడు చెప్పాలి. ఆ సత్ఫలితం కోసం అనుకున్నప్పుడు అవునా కాదా చెక్ చేయాలనుకుంటే భవిష్యత్తు తిరిగిన దేవుడు,
ఆయన అడిగితే బాగుంటుంది కానీ నన్ను అడిగితే ఎలా బాగుంటుంది అన్నాడు ఆయన. సరే చెప్పు, దేవుడు ఏమన్నాడో చెప్పు అన్నారు వాళ్ళు. నువ్వు యుద్ధానికి వెళ్ళటం వలన రక్తపాతం జరుగుతుంది. చివరికి ఎంత అంటే కనుక నీ ప్రాణం కాపాడుకోవడం కోసం నువ్వు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నీతో పాటు వెళ్ళిన వారందరూ కూడా తలా దిక్కుకు చల్లా చెదిరిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి నువ్వు చనిపోతావు. నువ్వు ఇలాంటి ప్రయత్నం కనుక చేసావు అనుకుంటే కనుక నీ ప్రాణం మీదకి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. కానీ మేకాయ చెప్పిన మాట నచ్చలేదండి. చాలామందికి లోకంలో ఉన్న మనుషులకి ఏంటంటే తమకు అనుకూలమైన మాట చెప్పాలి, తమను గొప్ప చేసే మాట చెప్పాలి, తమను తృప్తిపరిచే మాట. ఈరోజు నీ భర్త అనుకున్నా, భార్య అనుకున్నా కానీ ఎదిరిస్తే బాగోదండి. నీ కొడుకు కూతురు కూడా, చిన్న పిల్లలు కూడా అయితే కనుక వారు కోరుకున్నట్టుగా మనం ఉంటేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు చెప్పే మాట కనుక మంది విరోధంగా ఉందనుకోండి, ఏ పలానా పని చేయొద్దని కనుక మనం అన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు మొహం మాడిపోతారు, వాళ్ళు మనకు దూరం అయిపోతారు. ఎవరి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంతే. అయితే ఏంటి, మనం చెప్పాల్సిన న్యాయమైన మాట చెప్పాలి కదా, వారికి మేలు కలిగించే మాట మనం చెప్పాలి కదా. మన దగ్గర ఉండి కూడా వాళ్ళు కీడు పొందుకున్నారనుకుంటే తప్పిదం మనతో కూడా ఉంటుంది. మన పక్క నుండి కూడా ఒకవేళ కనుక వాళ్ళు కీడు పొందారనుకోండి, వారికి పొందిన కీడుని బట్టి నింద మన మీద కూడా పడుతుంది కదా. ఒకవేళ మన మాట వినప్పుడు వారి పక్క నుంచి మీరు తొలగిపోండి. ఎందుకు? దాతాను, అబీరాము, కోరహుల దగ్గరికి వచ్చినప్పుడు మోషేకి దేవుడు అదే చెప్తున్నాడు, వారు గుడారముల ఎద్దు నుంచి మీరు తొలగిపోండి. వాళ్ళు చెప్తే మాట చెప్తే వినట్లా, వాళ్ళు చేయకూడని ఆలోచన చేశారు. ఇప్పుడు చేసిన పనిని బట్టి కనుక దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చే ముందు మీరేం చేయాలి? వారిలోంచి బయటకు వెళ్ళిపోండి. మీరు వారి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోండి, లేకపోతే మీకు కూడా ప్రమాదమే కదా. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. ఆలోచనకర్త ఎందుకు ఉండాలనుకున్నప్పుడు ఎదుటివాడు చేసే తప్పిదాన్ని సరిదిద్దటానికి ఉండాలి. అతను కోరుకుంటే కనుక అతని అవసరాన్ని బట్టి అతను ఒక మంచి మార్గంలో వెళ్ళేటట్టుగా ప్రోత్సహించాలి. అతను చేసే పని వలన తన జీవితానికి చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మేలు కలిగించేటట్టుగా మంచి ఆలోచన చెప్పేటట్టు ఉండాలి. కానీ ఈరోజు ఆలోచనకర్తలు అలా లేరు. తాము చెడిపోతే ఇతరులు కూడా చెడిపేసేటట్టు ఉన్నారు. తాము భ్రష్టులమైంది ఇతరులకు అయితే కనుక ఏదో మనం గొప్ప చెప్తాం అనుకునే పరిస్థితులు ఈ లోకం ఉందటండి. అందుకని అక్కడ పలికేటప్పుడు ఆలోచనకర్తలు అనేకములు ఉండాలి. లోతు సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళి వాళ్ళకి ఆలోచన చెప్పాడు. ఊరు వారందరికీ చెప్పాడు, వినలేదు. తన కుమార్తెలను పెండ్లాడనైన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, వాళ్ళు వినలేదు. వినకపోతే ఒకటే మాట, వాళ్ళతో కూర్చుంటే కుదరదు. ఆ రోజు దేవుడు చెప్పిన మాట అదే, బయలుదేరు. నువ్వు ఇంత చెప్పినా ఒకవేళ కనుక వాళ్ళ మాట వినలేదనుకుంటే వాళ్ళ మీదకి వచ్చిన శిక్ష నీ కూడా వస్తుంది. పైగా నువ్వు ఉండగా వాళ్ళ శిక్ష పొందారనుకుంటే నేరం నీ మీద మోపబడుతుంది. నువ్వు ఉండి కూడా ఏమీ చేయలేవు అనుకుంటారు. అందుచేతనే బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోన్నారు. సొదొమ పట్టణంలోంచి అయితే కనుక లోతును చేయి పుచ్చుకుని ఊరు వెళ్ళిపోయి లాక్కొచ్చేసారట. ఆ ఊరి పిల్లలు లాక్కొచ్చిన వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఉండటానికి వీల్లేదు అనుకుంటే లోతు పరిగించుకున్నాడు. పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. దాతాను, అబీరాము, కోరహుల దగ్గర నుంచి కూడా ఇశ్రాయేలు సమాజం అంతా కూడా దూరంగా తొలగిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఇగో ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటో. అందుకని ఆలోచనకర్తల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకండి. నీకు అర్థం కాని కొన్ని విషయాలు దేవుడైతే కనుక నీకు తెలియపరుస్తాడు. అది స్వప్నము ద్వారా కొన్ని సందర్భాలు నీకు ఆలోచన ఇస్తాడు, లేదా దర్శనం ద్వారా కొన్ని సందర్భాలు నీకు ఆలోచన చెప్తాడు, లేదనుకుంటే ఒక మనిషిని నీ దగ్గరికి పంపించడం ద్వారా కూడా నీకైతే ఆలోచన చెప్తాడు. నీ ఉద్దేశం మీద ఉందనుకున్నప్పుడు తొందరపడి వెంటనే నాకు పుట్టింది కదా, లేడికి పుట్టిందే పరుగన్నట్టుకు పరిలెక్కండి. నీకు ఆలోచన వచ్చింది అనుకుంటే, నువ్వు చేయాలన్న ఆలోచన నీకు కలిగిన రోజున అవునా కాదా చెక్ చేసుకోండి. దానివల్ల నా జీవితానికి మేలు కలుగుతుందా లేదా, నా చుట్టూ ఉన్న సమాజానికి అయితే హితంగా ఉంటుందా, అట్లీస్ట్ నా కుటుంబం, నన్ను నమ్ముకున్న నా భార్య, నన్ను నమ్ముకున్న నా భర్త, నేను కనుక్కున్న నా బిడ్డలు ఉన్నారు కదా, నేను చేసే పని వల్ల వాళ్ళకి ఏదైనా హాని కలుగుతుందా అని ఆలోచించుకోవాలి. చాలామందికి అయితే ఇలా లేదు, నేనేదో తెలివిగలవాడిని అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేసిన పనిని బట్టి అందరినీ ముంచేస్తారండి. అందరికీ హాని కలిసేట్టు చేస్తారు. మళ్ళీ ఏమీ తెలియట్టు కాము చూస్తూ ఉంటారు. బుర్ర తక్కువ వాళ్ళు కదా, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఆలోచన లేకుండా బుద్ధిహీనమైన ప్రవర్తనతో చాలామంది ఉండిపోతారు. అందుకని ఇక్కడ సొలొమోను అయితే మాత్రం అక్కడ చేరిన వారందరికీ అదే మాట చెప్తున్నాడు. ఆలోచనకర్తలు అనేకములు ఉండుట చేత ఉద్దేశములు స్థిరపరచబడతాయి. నువ్వు అనుకున్న పని చక్కగా జరుగుతుంది. అంతేగాని నువ్వు ఏ ఆలోచన లేకుండా ఇది బుద్ధిహీనంగా, పశువులేగా, మృగంలాగా నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకోండి. ఇక్కడ 2వ పత్రికలో అయితే 2వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రికలో చెప్తున్నాడు, వివేక శూన్యములకు మృగముల వలె ఉండే అంట. మృగానికి వివేకం ఉండదో, తను ఎవరిని కొడుతుందో, ఎవరిని తిడుతుందో, ఎవరిని చంపుతుందో, ఎందుకు చంపుతుందో కూడా తెలియదు. ఆకలి అంతే. ఈ ఆకలి అనుకున్నప్పుడు చివరికైతే కనుక కన్న పిల్లను కూడా చంపు తినేస్తూ ఉంటాయట. ఎంత అంటే కనుక లోకంలో ఉన్న మృగాలు, సింహం దగ్గరికి వస్తే పెద్ద గొప్ప అనుకుంటాం. ఆ గొప్ప అనుకున్న పిల్లల్ని కూడా చూడదండి. తన జాతిలో పుట్టిన పిల్లలే, కాకపోతే తనకు పుట్టిన పిల్లలే కాదంతే, వేరే సింహానికి పుట్టిన పిల్లలను కూడా అది చంపు తినేస్తుందండి. ఏంటంటే అది మృగం.
మనం చేసే పనులు కూడా చాలామంది చాలా సందర్భాల్లో మన పిల్లలకి హాని కలిగిస్తుంది. మనం చేసే తప్పులు మన పిల్లలకి శాపంగా పరిణమిస్తున్నాయి తెలుసా? తల్లిదండ్రుల దోషాన్ని బట్టి పిల్లలు ఈరోజు తెగినక ఉసురుమని ఏడుస్తున్నారు. తల్లిదండ్రులకి ఏముంది, వాళ్ళు ఇష్టం చెడు ప్రవర్తిస్తున్నారు, చేయకుండా పొరపాట్లు చేస్తున్నారు. కానీ వాళ్ళు తీసుకొచ్చిన ఆ కల్మషం ఏదైతుందో, వారు చేసిన పనిని బట్టి కలిగిన దుష్ఫలితం ఏదైతుందో, ఈరోజు పిల్లలు దాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. కారణం వాళ్ళు మృగాలు కదా అన్నాడు. సో మృగాలేగా పశువులే కాకుండా, బుద్ధి జ్ఞానం లేని గుర్రాల వలె గాడిదల వలె కాకుండా, వివేకం కలిగిన దేవుని పిల్లల వలె మనం అందరూ ఉండాలి. అందుకని ఒకవేళ నీకు సరిగా కనుక విషయం అర్థం కాకపోతే, సమస్యకు పరిష్కారం నీకు తెలియకపోతే, అప్పుడైనా కానీ ఆలోచనకర్త అయిన దేవుని ముందు నిలబడండి. ఒకవేళ దేవుని పేరు మీదకి ఎవరైనా వచ్చారనుకుంటే కనుక చెప్పగలిగేవారు. అందరూ దేవుని మీద పేరు వచ్చామని చెప్పేవాళ్ళే. ఆహాబు దగ్గర ఉన్న 400 ప్రవక్తలు కూడా ఎవరి పేరును వాడుకున్నారు? ఇక్కడ యెహోవా దేవుని నామానే వాడుకున్నారు. వాళ్ళు 400 మంది ప్రవక్తలు కూడా యెహోవా దేవుని నామానే వాడుకున్నారు. నిజమేనేమన్న భ్రమ అందరూ కలిగిపోయిందండి. యెహోషాపాతుకి డౌట్ వచ్చినప్పుడు కూడా దేవుడు ఇలా మాట్లాడే, దేవుడు ఎప్పుడు ఇలా ఆడంబరంగా అహంకారంగా గర్వంగా మాట్లాడరు. ఎవరైనా తప్పు చేస్తుంటే కనుక దాన్ని నివారింప చూస్తాడే తప్ప ఎప్పుడూ కూడా తప్పులో గెంటేసే ఆయన కాదు. వీళ్ళ పద్ధతి చూస్తుంటే కనుక వీళ్ళు దేవుని పక్షమును వచ్చిన వారు కాదన్న సంగతి అతను గుర్తెరిగి మీకాయ ప్రవక్తని పిలిపించుకున్నారు. మీకైతే కనుక జరగబోయేదాన్ని చక్కగా చెప్పాడు. ఒక పని పట్టుకుంటే కనుక దాని ఫలితం ఎలా ఉంటుందో మీకాయ ప్రవక్త చెప్పాడు. వింటే కనుక బాగుపడతారు, వినకపోతే తమ నష్టాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆలోచనకర్తకి మీరైతే కనుక గౌరవం ఇవ్వండి. మీ జీవితానికి మేలు కలిగించే ఆలోచన చెప్పేవాడిని అయితే కనుక మీరు గుర్తెరగండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఏది పడితే చేసేటం కాదు. ఇది నాకు నచ్చింది, నాకు తోచిందని కాకుండా, నేను చేసే పని వల్ల నా జీవితానికి మేలు కలుగుతుందా లేదా, ఈరోజు నేను చేసే పని భవిష్యత్తులో అది నా మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది, నాకే కాకుండా నా కుటుంబానికి ఎలాంటి ఫలితాన్ని అది తీసుకొస్తుందనే సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి, దేవుని ఆలోచన చెప్పిన ప్రతి ఒక్కరు బ్రతకటానికి, దేవుని కృపను బట్టి జీవించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.